డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ లోపల మీరు డిగ్రీకి సంబంధించి బీఏ, బీకామ్, బీఎస్సీ చేద్దామనుకున్నా, లేకపోతే పీజీకి సంబంధించి ఎంఏ, ఎంకామ్, ఎంఎస్సీ చేద్దామనుకున్నా, లేకపోతే సర్టిఫికేట్ ప్రోగ్రామ్స్ చేద్దామనుకున్నా, డిప్లొమా కోర్సెస్ చేద్దామనుకున్నా, దీనికి సంబంధించిన డేట్ అయితే ఎక్స్టెండ్ కావడం అయితే జరిగింది. సో, మనం ఈ వీడియో లోపల ఎప్పటివరకు ఎక్స్టెండ్ అయిందని చెప్పి డీటెయిల్‌గా స్టెప్ బై స్టెప్ అయితే మాట్లాడుకుందాం. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చూడుర్రి. అండ్ మీరు ఒకవేళ మన ఛానల్ కొత్తగా వస్తే పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. సో, మనం ప్రీవియస్‌గా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించి చాలా వీడియోస్ అయితే చేసుకున్నాం. అండ్ ఫర్దర్‌గా ఏ అప్డేట్ వచ్చినా మిస్ చేయకుండా వీడియోస్ చేసుకుంటాం కాబట్టి పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోర్రి. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ద ఎక్స్‌టెన్షన్, సో, మీరు తెలంగాణ లోపల యూజీ లోపల బీఏ, బీకామ్, బీఎస్సీ ఓకేనా. సో, యూజీ లోపల మీరు బీఏ, బీకామ్, బీఎస్సీ ఏ కోర్స్ చేద్దామనుకున్నా, పీజీ లోపల ఎంఏ, ఎంకామ్, ఎంఎస్సీ ఈ మూడిట్లలో పీజీ ఏ కోర్సెస్ చేద్దామనుకున్నా, డిప్లొమా చేద్దామనుకున్నా, సర్టిఫికేట్ ప్రోగ్రామ్స్ చేద్దామనుకున్నా డేట్ అయితే ఎక్స్టెండ్ కావడం అయితే జరిగింది. సో, యాక్చువల్‌గా డేట్ అనేది మనకు ఆగస్ట్ వరకి టైం అయితే ఉండనట్టు. ఓకేనా. సో, ఎప్పటిదాకా టైం ఉండే కదా అంటే మనకి ఆగస్ట్ 7, 2026 దాకా టైం అయితే ఉండే. ఈ డేట్‌ని అయితే వీళ్ళు ఎక్స్టెండ్ చేయడం అయితే జరిగిందన్నట్టు. 7థ్ ఆగస్ట్ 2026 నుండి మనకు ఆన్‌లైన్ లోపల అప్లికేషన్ పెట్టుకోవడానికి సెప్టెంబర్ 9థ్ 2026 దాకా టైం అయితే ఎక్స్టెండ్ చేయడం అయితే జరిగిందన్నట్టు. సో, మళ్ళీ ఎక్స్‌టెన్షన్స్ అయితయా? కావా? అని చెప్పి తెలవది. ఒకవేళ మీరు ఓపెన్‌లో చేద్దాం అనుకుంటే మాత్రం ఇదొక మంచి ఆపర్చునిటీ. లేదు బ్రో, నేను డిగ్రీ చేద్దాం అనుకుంటున్నా, డిగ్రీ రెగ్యులర్‌గా చేద్దాం అనుకుంటున్నా అన్నోళ్ళు రెగ్యులర్‌గా ట్రై చేయండి. ఓకేనా. సో, డిగ్రీకి సంబంధించిన స్పెషల్ డ్రైవ్ ఫేజ్ కూడా వచ్చిందన్నట్టు. సో, డిగ్రీకి సంబంధించి ఒకవేళ చేద్దాం అనుకుంటే స్పెషల్ డ్రైవ్ ఫేజ్ లోపల మీరు అప్లికేషన్ అయితే చేసేసుకోర్రి. ఒకవేళ డిగ్రీల సీట్ రాకపోతే మనకు ఓపెన్ లోపల చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటది. బీఏ, బీకామ్, బీఎస్సీ ఓకేనా. మనకు సెప్టెంబర్ 9థ్ వరకు టైం అయితే ఉంది కాబట్టి అప్పటి వరకు స్పెషల్ డ్రైవ్ కూడా అయిపోతది. సీట్ రాకపోతే మనకి ఇది కూడా ఆల్టర్‌నేటివ్ ఉంటదన్నట్టు. ఓకేనా. సో, దాంతో పాటుగా ఎవరైనా డిగ్రీ లోపల లైక్ సీపీగేట్ రాసి ఎంఏ చేద్దామనుకున్నా, ఓకేనా. సో, ఎంఏ లోపల స్పెషలైజేషన్ చేద్దామనుకున్నా, లేదు అంటే తెలంగాణ ఐసెట్ రాసి ఎంబీఏ, ఎంసీఏ చేసి అందులోపల సీట్ రాకపోయినా కూడా మనకు ఇప్పుడేంది కదా అంటే ఆగస్ట్ లోపల కౌన్సెలింగ్ అయిపోతది కాబట్టి మీరు ఈ ఓపెన్ లోపల పీజీ అయితే చేసుకోవడానికి ఛాన్స్ ఉంటది. ఎంబీఏ, ఎంసీఏ కూడా చేసుకోవడానికి మనకు అంటే ఒకవేళ ఎంబీఏ, ఎంసీఏ రాకపోయినా గూడా మీరు పీజీ లోపల ఈ స్పెషలైజేషన్స్ ఏదన్నా జేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటది గాబట్టి, మనకున్న ఛాన్స్‌ని యుటిలైజ్ జేసుకోరి. అండ్ డెఫినెట్‌గా మనం ఫర్దర్ ఏదైనా అప్‌డేట్ వస్తే గూడా మన ఛానల్ లోపల వీడియోస్ చేసుకుంటాం గాబట్టి, పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకొని బెట్టుకోరి. ఓకేనా. సో, మనం ఆన్‌లైన్ లోపల రిజిస్ట్రేషన్ ఎట్లా జేసుకోవాలి అని జెప్పి స్టెప్ బై స్టెప్ వీడియోస్ ఆల్రెడీ చేసుకున్నాం. ఆ వీడియో అనేది ఒకసారి చెక్ జేయిరి. ఆన్‌లైన్ లోపల అప్లికేషన్ ప్రాసెస్ ఉంటది. డెఫినెట్‌గా మీకు ఆ వీడియో అనేది చాలా హెల్ప్‌ఫుల్ అయితది. కాబట్టి ఆ వీడియోస్‌ని ఒకసారి చెక్ జేయిరి. అప్లికేషన్ లోపల ఏంది గదా అంటే, ఆపార్ ఐడీ క్రియేట్ చేస్తాం మనం. ఓకేనా. సో, ఆపార్ ఐడీ అనేది క్రియేట్ చేస్తాం. ఆపార్ ఐడీ క్రియేట్ చేసిన తర్వాత ఆపార్ ఐడీని యూజ్ చేసుకొని డెబ్ ఐడీ అనేది క్రియేట్ చేస్తాం. ఈ డెబ్ ఐడీని యూజ్ చేసుకొని మనం ఆన్‌లైన్ అప్లికేషన్ అనేది కంప్లీట్ చేసుకుంటాం అన్నట్టు. ఓకేనా. సో, ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకున్న తర్వాత అప్లికేషన్ ఫార్మ్ ఏదైతే ఉంటదో విత్ సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అప్లికేషన్ ఫార్మ్‌ని మనం ఏదైతే స్టడీ సెంటర్‌కి అప్లికేషన్ పెట్టుకుంటామో ఆ స్టడీ సెంటర్ లోపల సబ్మిట్ చేసి వస్తామన్నట్టు. ఓకేనా. సో, ఇది అప్లికేషన్ ప్రాసెస్. సో, అంటే లైక్ అప్లికేషన్ ఇట్లా ఉంటది. అప్లికేషన్ ప్రాసెస్ కావాలంటే నేను ఈ వీడియో అయిపోయిన తర్వాత వస్తది. ఆ వీడియోని ఒకసారి చెక్ జేయరి. మన అనాలిసిస్ ట్యూటర్ యూట్యూబ్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్దర్‌గా ఇట్లాంటి అప్డేట్స్ అయితే చేసుకుందాం. ఓకేనా. సో, డూ ఫాలో అస్ ఫర్ మోర్ కంటెంట్ అండ్ థాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. సైనింగ్ ఆఫ్.